హలో గైస్, వెల్కమ్ టు కేఎన్ సినిమా సెంటర్. ఈరోజు నేను మర్దాన్ని తిరి మూవీ రివ్యూ ఇవ్వబోతున్నాను. ఇది నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. మూవీ రన్ టైం 2 hours 9 minutes. మూవీ గురించి చెప్పాలంటే ఓకే మూవీ. ఈ మూవీ చూడాలనుకున్న వారు మర్దాని 1-2 పార్ట్ చూడాల్సిన అవసరం ఏం లేదు. ఆ స్టోరీకి ఈ స్టోరీకి ఏమీ సంబంధం లేదు. ఆ మూవీస్ కూడా బాగుంటాయి, టైం ఉన్నప్పుడు చూడండి. మూవీ స్టోరీ ఏమిటంటే, రాణి ముఖర్జీ గారు ఈ మూవీలో సిన్సియర్ పోలీస్ ఆఫీసర్గా పనిచేస్తుంటుంది. అయితే అప్పుడే తన దగ్గరికి ఇండియన్ అంబాసిడర్ ఇంకా తన ఇంట్లో పనిచేసే అతని కూతుర్ని కూడా కిడ్నాప్ చేసినట్టు ఒక కేసు వస్తుంది. ఆ ఇద్దరు పిల్లల్ని కాపాడగలిగిందా లేదా, చివరికి ఏం జరిగింది అన్నది మూవీలోనే చూడాలి. మైనస్ పాయింట్స్ చెప్పేటట్టు పెద్దగా మైనస్ పాయింట్స్ ఏమీ లేవు, కానీ టైంపాస్కి అలా చూసేయచ్చు. ప్లస్ పాయింట్స్, మూవీలో రాణి ముఖర్జీ గారి యాక్టింగ్ బాగుంది. ఇంకా మూవీలో మల్లికా ప్రసాద్ గారు, మూవీలో అందరూ ఆమెని అమ్మ అని పిలుస్తుంటారు, ఆమె యాక్టింగ్ కూడా బాగుంది. మిగిలిన వారు ఎవరి రోల్లో వారు బాగానే చేశారు. యాక్షన్ ఓకే, బీజిఎం ఓకే. చివరిగా నా కంక్లూజన్, 2 hours కాబట్టి అలా టైంపాస్కి ఒకసారి చూసేయచ్చు. నో అడల్ట్ కంటెంట్, నో బ్యాడ్ లాంగ్వేజ్. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 2.5/5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. కింద డిస్క్రిప్షన్లో మన ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లింక్స్ ఉన్నాయి, ఫాలో అవ్వాలనుకున్న వారు అవ్వచ్చు. నేను ఇచ్చిన రివ్యూస్ కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఎలా ఉందో ఒక కామెంట్ చేసి చెప్పండి. కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చుంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.